రైట్ ఇక అప్డేట్స్ లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గ్రామంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గ్రామంలో ఓ ఏజెంట్ కు మరో వర్గానికి మధ్య మొదలైన వివాదం క్రమంగా పెద్దదిగా మారింది. ఈ గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మరో వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి జోక్యం చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చేసుకుంది. ఇక ఈ ఘర్షణలో పలువురు గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘర్షణలో గాయపడిన వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. దాన్ని వాళ్ళ ఇష్టం అనుసారంగా వ్యవహరించి ఎన్నో విధాలుగా బాధ పెడుతుంది సార్. మమ్మల్ని క్యాండిడేట్ని అక్కడ మరి గెలవలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ దౌర్జన్యంగా క్యాండిడేట్ తప్పకుండా బూత్లోకి పోతాడు. మరి వాళ్ళందరూ కూడా ఏజెంట్ మీద దౌర్జన్యం చేయడానికి పోయిందని తెలిసి లోపలికి పోతే అక్కడ ఈయన మీద దాడి చేసి విపరీతంగా కొట్టడం వల్ల ఆయన స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇప్పుడే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు పరిగికి. మరి ఆయన బీపీ కూడా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి వెంబడే ఆయనను హైదరాబాద్ కూడా మరి గవర్నమెంట్ డాక్టర్ కూడా హైదరాబాద్కు రెఫర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయడం, ఎన్నికల్లో ఏదో గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాదారంలో కానీ ఇప్పుడే తెలిసి కాలపూర్లో కానీ ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళు మనుషులను భయభ్రాంతులు చేయడం, పోలీసులు కూడా వారికి సహకరించడం నిజంగా కూడా బాధాకరం. ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి అధికారులు కానీ పోలీసులు కానీ మరి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. క్యాండిడేట్ని ఎలక్షన్ జరుగుతుండగా అకస్మాత్తుగా వీళ్ళు ఎవరు అగెనెస్ట్ పార్టీ వాళ్ళు వెళ్ళి అందులో గొడవ చేస్తుంటే, అదేవిధంగా క్యాండిడేట్ సర్పంచ్ గారు రాములు పోయి ఏంది అని అడిగేసరికి ఎదురుదాడి చేసి ఓడిపోతున్నామనే భయంతో ఇలా రాములను ఆ స్థితికి తెచ్చిండ్రు. ఆ స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరో కఠినంగా వాళ్ళకు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దేని గురించి వచ్చింది గొడవని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. పొయ్యి అడగతుంటే అడిగినంత మాత్రంలో ప్రత్యర్థి మీద ఏది వాళ్ళ రాళ్లతో 2-3 వ్యక్తులు కలిసి భారీగా ఆడ గొడవ చేయడం జరిగింది. పొయ్యి తీసుకొచ్చేసరికి రాములు కిందేసి తొక్కుతున్నారు. ఆడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది కాబట్టి మీరు ఒకసారి దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి. పొయ్యి ఆడ అడిగింది ఏంటంటే ఏమైంది గొడవ అని. లోపల ఏదో మన క్యాండిడేట్ పెట్టిన వ్యక్తి ఎవరినో ఆబ్జెక్షన్ చేసిండని చెప్పేసి, ఓటు వేయమన్నాడని చెప్పేసి లేని అబండాలు పెట్టి ఈరోజు గొడవ చేసిండ్రు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కఠినమైన చర్య. వికారాబాద్
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో గ్రామంలో అయితే టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ గ్రామంలో ఓ ఏజెంట్ కు మరో వర్గానికి మధ్య మొదలైన వివాదం క్రమంగా పెద్దదిగా మారింది. ఈ గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మరో వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి జోక్యం చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట అయితే చోటు చేసుకుంది. ఇక ఈ ఘర్షణలో పలువురైతే గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలనైతే చెదరగొట్టి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘర్షణలో గాయపడిన వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.